చంద్రబాబు నాయుడు గారు చాలా ఈ రాష్ట్రంలో ఎన్నో పనులు చేశారు, కంబైన్డ్ రాష్ట్రంలో కానీ ఈ మంత్రాలయము ఎమ్మెనూరుకు సంబంధించి ఆయనకు ఒక మానస పుత్రిక ఉంది. అదే గురు రాఘవేంద్ర పులికర్మ. పెద్ద పెద్ద ప్రాజెక్టులు 10 టీఎంసీలు 20 టీఎంసీలు 30 టీఎంసీలు ఎన్ని ఇచ్చినా గుక్కెడి నీళ్లు లేని మా దగ్గర పుట్ట చేతి పట్టుకొని బతికేదానికి మేము పోయేటోళ్ళ దగ్గర ఈ లిఫ్ట్ ఇరిగేషన్ల పేరుతో గురు రాఘవేంద్ర పేరుతో దాదాపుగా గ్యాప్ అప్ అంటే ఒక 60,000 ఎకరాలకి అంటే ఎల్ఎల్సి బంద్ అయితే పులికర్మ నుంచి 26,400 ఎకరాలకి చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే 4,700 ఎకరాలకు అంటే నిన్న కొంతమంది ఎవరు చేశారో తెలియదు కానీ ఆ స్కీమ్ అంతా ధ్వంసం చేశారు. గురు రాఘవేంద్రని 4,700 ఎకరాలకు నీళ్లు పడతాయి, నదిలో నీళ్లు పోతా ఉన్నాయి. ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ ఇరిగేషన్లు ఎంత ఖర్చు అయినా కూడా ఇచ్చి చేసినటువంటి ఘనత ఆయనకుంది. మరి ఎవరికి ఏం కక్ష ఉందో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మేము లిఫ్ట్లు తయారు చేస్తాం. ఊదూరు అయితేనేం, మంత్రాలయం అయితేనేం, చట్నహళ్ళి అయితేనేం, అలాగే మాధవరం 1 and 2 అయితేనేం, దిద్ది స్కీమ్ అయితేనేం, పులికనం అయితేనేం, దాదాపు 7 పెద్ద లిఫ్ట్, అలాగే కుంబులూరు క్యాంప్ అయితేనేం. లిఫ్ట్లు అనగానే చంద్రబాబు నాయుడు ఈరోజు గుర్తుకొస్తాడు. డిపిఆర్, శాంక్షను, అలాగే ఎగ్జిక్యూషన్, గ్రౌండ్ చేసి రైతులు నిలిచేటువంటి చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏమైందో తెలియదు కానీ కాపర్ దొంగలు కాదు, ఆయిల్ దొంగలు కాదు, ఒక కక్షత పెట్టుకొని ఆ స్కీమ్ అంతా ధ్వంసం చేశారు. దానికి పోలీసు అధికారులు ఈ కేసుల్ని మేము కోరుకునేది ఏమంటే సిఐడికి ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాం. రాజకీయంగా వాడు ఎంత పెద్దవాడన్నా కానీ, వాడు ఎంత ఏ పార్టీ వాడన్నా కానీ, లేక వాడు దొంగలు ఎవడన్నా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే మా రైతాంగం నష్టపోతే మా తెలుగుదేశం పార్టీ మేము ఊపుకునే పరిస్థితిలో లేము. ఎందుకంటే ఎక్కడ చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది, ఎక్కడ తెలుగుదేశానికి పేరు వస్తుంది అనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేశారు. 2014 నుంచి 19లో కోట్ల రూపాయలు నేను తీసుకొని వచ్చాను. అప్పుడు ఉన్నటువంటి అధికారులు అంత సహకరించారు. పులికర్మ కంప్లీట్ చేశాం, ఇప్పుడున్న స్కీములు కల్లా చేశాం. ఇక్కడ కరెంటు కావాలి 5 ఎకరాలు అని అంటే ఈ అమర్నాథ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలో ₹1 ఇవ్వకుండా ఇంకా 5 ఎకరాలు మేము ల్యాండ్ ఇచ్చి 33 kV మనం పవర్ కావాలి కాబట్టి 133 kV చెప్పేసి సబ్స్టేషన్ మేము ల్యాండ్ ఇచ్చి ఈ స్కీములలో గ్రౌండ్ వేయడానికి ఉపయోగపడ్డాయి. ఇంత మేము చేస్తే తెలుగుదేశం పార్టీగా చేస్తే పనికి మాలినటువంటి విధవలు ఎవరో ఈ పనులు చేశారు. కాబట్టి పోలీసులు ఎవరనేది కూడా రేపో మాపో తేల్చాలి. దీనిపైన చాలా సీరియస్గా ఉంది మా ప్రభుత్వం. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే వాళ్ళకి శిక్ష పడాలి, అది చేయాలి. అలాగే రెండోది, రైతులారా మీరేమి భయపడద్దండి. ఈ స్కీమ్ని ఇమ్మీడియట్గా మేము చేయించేదానికి శ్రీశైలంకి వస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎల్లుండి. సార్ వాళ్ళు ఈ గారు ఎల్ఎల్సి గారు అందరు ఉన్నారు. మీరు ఇమ్మీడియట్గా మాకు కొటేషన్ ఇచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారితో సంతకం చేయించి ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేయించే బాధ్యత జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటాను. దానికి ఏం భయపడాలి. రైతుల కోసం ఎక్కడ దాకైనా మేము సిద్ధమే. రైతులు ఎవరు భయపడొద్దండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రైతుల కోసం పుట్టింది, రైతాంగం కోసం కష్టపడతాం. కాబట్టి ఎవ్వరు కూడా బాధపడాల్సిన పనేం లేదు. కానీ ఇటువంటి దొంగలు ఎవరైనా ఉంటే కూడా మీరు కూడా పోలీసు వారికి తెలియజేయండి. పోలీసు వారు కూడా ఎస్పీ గారు అయితేనేమి, డిఐజీ గారు అయితేనేమి, లేక డిఎస్పీ గారు అయితేనేమి, అందరూ కూడా ఈ విషయంలో సిఐలు ఎస్ఐలు కూడా శ్రమ పడుతున్నారు. ఖచ్చితంగా దొంగలు పట్టుకుంటారు. దొంగలు పట్టుకున్న తర్వాత ఏం చేయాలనేది ఆలోచన చేస్తారు. ఎందుకనంటే కొన్ని చోట్ల ఎన్కౌంటర్లు జరుగుతూ ఉంటాయి. అమ్మాయిలను రేప్ చేసిన వాళ్ళు ఈ రైతుల్ని ఒక రకంగా చెప్తే బాగా ఇట్లా నా కొడుకు ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడే రైతులు బాగుపడాలి. ఎందుకంటే వాడి డబ్బులు వాడుకో ఒక 300 లీటర్లు డీజిల్, ఒక కాపర్ వస్తుందని చెప్పి ఇట్లా చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.